ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంత మంచి పాపను కన్నారు. మీ ఇద్దరు అదృష్టవంతులే. అవని మంచితనం వల్లే, తను చేసే త్యాగాల వల్లే ఇలాంటి మంచి పాపను దేవుడు మాకిచ్చాడు. వీఆర్ బ్లెస్డ్. యా, ఎస్. అత్తయ్య అనుమానిస్తున్నట్టు అవనికి సత్యకి మధ్య ఏదో ఉండకూడని సంబంధమే ఉంది. అవును బంగారం, ఆ సత్య అక్షయల మధ్య కూడా బ్లడ్ రిలేషన్ ఉన్నట్టుంది. అందుకే వాడంతలా మురిసిపోతున్నాడు. ఏదేమైనా నా అవనికి నువ్వు సపోర్టుగా నిలబడకపోయి ఉంటే నేను 48 గంటల్లో బయటకు వచ్చుండేవాణ్ణి కాదు. థ్యాంక్స్ లాట్ సత్య. ఇట్స్ ఓకే. అవని, నా ఫీజుగా ఏదో గిఫ్ట్ ఇస్తాను అన్నావుగా, ఏంటా గిఫ్ట్? మాట తప్పని సత్య. కమ్ విత్ మీ. పద. నేనిస్తానన్న వాల్యుబుల్ గిఫ్ట్ ఇదే. గిఫ్ట్ అను ఫోటో చూపిస్తున్నావు. ఎవరి అమ్మాయి? నీకు నచ్చితే నీకు భార్య అవుతుంది, మీ అమ్మకి కోడలవుతుంది, ఆ తర్వాత నీ పిల్లలకు తల్లి అవుతుంది. ఒంటరితనం మంచిది కాదు. నీకొక తోడుండాలి. మీ అమ్మ సంతోషంగా ఉండాలి. నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అని మీ అమ్మకి మాటిచ్చాను. నా మాటని నేను నిలబెట్టుకోవాలి. ఈ అమ్మాయికి నీ పూర్తి వివరాలు చెప్పాను. నువ్వు నచ్చావంది. నీకు ఈమె నచ్చితే సంబంధం మాట్లాడేస్తాను. కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి సత్య. ఇంకా నువ్వు ఆపలేవు. అమ్మాయి నచ్చిందా నచ్చలేదా చూడు. సే ఎస్ ఆర్ నో. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదవని. అయితే మన ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాం. అలా మాట్లాడకవని. ఈ అమ్మాయి నచ్చకపోతే మరో అమ్మాయిని చూస్తాను. అసలు పెళ్ళే ఇష్టం లేదు అంటే నువ్వు నాకిచ్చిన మాటని తప్పినట్టు అవుతుంది. అలాగే మీ అమ్మ దగ్గర నా మాట పోతుంది. వాడితో సంబంధం పెట్టుకుని వాడికి సంబంధాలు చూస్తోంది నంగనాచి. నాకు అవని లాంటి మంచి అమ్మాయి కావాలి. నీలాంటి మంచి మనస్సు, మంచి గుణం, కుటుంబం అంటే బాధ్యత, భర్త అంటే ఇష్టం, పిల్లలంటే ప్రేమ ఉండే అమ్మాయి కావాలి. చూడగానే ఈ అమ్మాయి అవనిలా ఉంది అని అనిపించాలి. అప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను. అప్పటి వరకు పెళ్లికి దూరంగా ఉంటాను. నీ వంటి అమ్మాయి దొరుకుతుందన్న నమ్మకం నాకు కలగడం లేదు. ఇంతవరకు నేనెవ్వరిని చూడలేదు, నాకెవరూ కనిపించలేదు. ఇద్దరూ కలిసి ఏ నాటకాలాడుతున్నారా? నువ్వు గిఫ్ట్ అంటే ఇంకేదో అనుకున్నాను, పెళ్లి టాపిక్ అనుకోలేదు. నన్ను ఇబ్బంది పెట్టొద్దావని. అసలు పెళ్లి బ్రో, నీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాననేమీ అనుకోవద్దు. నో ప్రాబ్లం. లైఫ్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోయేది కాదు, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఐమ్ రైట్? యా. లైఫ్లో చాలా స్టేజెస్ ఉంటాయి, అన్నీ చూడాలి మనం. పెళ్ళి అనేది లైఫ్కి అసలైన ఘట్టం. ఎటువంటి కారణాలతోనూ ఎవ్వరూ మిస్ చేసుకోకూడదు. అవని లాంటి వారు భూమి మీద ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు నా అదృష్టం కొద్దీ నాకు దక్కింది. ఈ అపురూపమైన అందాల శిల్పం నాకు సొంతమైంది. మళ్ళీ ఇటువంటి అవని పుట్టదు, నీకు దొరకదు. నీకోసం పుట్టించిన అమ్మాయి ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ఎవరితో మన బంధం ముడిపడాలో అది దేవుడు నిర్ణయిస్తాడని అందరం నమ్ముతాం కదా.
సో నీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అంత మంచికే. అవని, ఇంచుమించు నీలాంటి లక్షణాలున్న అమ్మాయిని చూసి సత్యగారి పెళ్లి మనిద్దరం కలిసి చేద్దాం. సరే బావా. నిజంగా అటువంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటాను. మీ ముగ్గురిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎందుకో ఏముందని అంత ముచ్చట? మంచి మనుషుల్ని మంచి మనసుతో చూస్తే కనపడుతుంది. నీకేం కనపడిందో చెప్పవయ్యా బాబు. వర్షపు చినుకుల్లాంటి స్వచ్ఛమైన స్నేహం కనిపించింది. వీరి స్నేహం గురించి అందరూ రకరకాలుగా మాట్లాడారు. వీళ్ళు మాత్రం ఎటువంటి కల్మషం లేకుండా పవిత్రమైన మనసులతో మాట్లాడుకున్నారు. కానీ కొందరికి ఇవి అర్థం కావు. మనసులో కల్మషం పెట్టుకొని మాట్లాడుతుంటారు. మంచి బంధాల గురించి తప్పుగానే అర్థం చేసుకుంటారు. ఎవరినంటున్నావు నువ్వు? ఎవరు ఆ విధంగా ఆలోచిస్తుంటే వాళ్ళని అంటున్నాను. అదే వాళ్ళెవరు? ఎవరైతే వాళ్ళు. పేరు చెప్పొచ్చు కదా. నలుగురిలో మంచి పేరున్న పేరది. ఏం పేరది? ఇంకా ఫంక్షన్ మొదలు పెడదామా? ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి నా కొడుకుని మోసం చేస్తున్నారు. వీడు అమాయకుడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. గుడ్డిగా నమ్ముతున్నాడు. ఈ రోజు నిజం తెలిస్తేనే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. నాకైతే వేదవతి గారి ఇంటెన్షన్ అదే అనిపిస్తుంది. శ్రీకర్ విషయం మనం బయట పెట్టాల్సి వస్తుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక మనం చేసేదేముంది? ఓపెన్ కాక తప్పదని డిసైడ్ అయ్యాం కదా. పదండి వెళ్దాం. శ్రీకర్, నీకు పిల్లలు పుట్టరన్న విషయం ఇంతవరకు చెప్పే సందర్భం రాలేదు. ఎందుకంటే నువ్వు బాధపడతావని. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. పదండి. ఇంకా కేక్ కట్ చేద్దామా? చేసేద్దాం. షుగర్ పేషెంట్వి, నీకెందుకు అంత తొందర? ఊర్లో పెళ్లికి కుక్కల హడావిల్లాగా. మీ బావ బుద్ధి అంతే కదరా. ఆ, పతియే ప్రత్యక్ష దైవమని అంటుండేదానివి. పార్టీ మారగానే ఎంత మారిపోయావే. ఇంకా ఆపండి మీ గోల. ఇంకా కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ శ్రీకర్. హాయ్.